ఈ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అలాగే ఆరోగ్యశ్రీ మీద శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయింపులు కూడా జరగనున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఆయన కొన్ని పేపర్ల గురించి కూడా ఉద్దేశించి మాట్లాడారు. కొన్ని పేపర్లు పదజాలం బాలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే కరెక్ట్ ఆయన చెప్పేది ఏంటంటే ప్రాపర్ పదజాలంతో పేపర్ నడిపించాలని అలాగే జర్నలిస్టులందరికీ సూచన చేశారు. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి కనుక మనం చూసుకున్నట్టయితే జర్నలిస్టులకు కొత్త పాలసీ. జర్నలిస్టులకు కొత్త పాలసీ. అక్రిడిటేషన్, ఆరోగ్య కార్డులకు శాశ్వత పరిష్కారం. వృత్తిపరమైన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి. కొన్ని పత్రికలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. భాష పద ప్రయోగంలో విజ్ఞత పాటించాలి. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి భూమి పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీలో 4th ఎస్టేట్ కు త్వరలో స్థలాలు. మీడియా అకాడమీకి 10 కోట్లు ఇస్తామని ప్రకటన. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాం పొంగులేటి. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పారాలింపిక్స్ కాంస్య పథక విజేత దీప్తికి గ్రూప్ 2 జాబ్. ₹1 నగదు. వరంగల్లో 500 గజాల స్థలం. కోచ్ నాగపురి రమేష్ కు 10 లక్షల రూపాయలు. హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకూలాయి. మల్లంపేట కత్వ చెరువులో 13 విల్లాల కూల్చివేత. చెరువు FTL బఫర్ జోన్లో 18 విల్లాలు 5 నివసిస్తూ ఉండడంతో కూల్చివేతల వాయిదా. ఇక సున్నం చెరువులో 2 4 అంతస్తుల భవనాలు, మరో 2 అంతస్తుల భవనాలు నేలమట్టం. 20 రేకుల షెడ్లు, 10 గుడిసెల తొలగింపు. ఇక అమీన్పూర్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ప్రహారీ షెడ్ల కూల్చివేత. సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత. ఒంటిపై కిరోసిన్ పోసుకుని బాధితుల ఆత్మహత్య యత్నం. మలంపేటలో విల్లాల కొనుగోలుదారుల ఆవేదన. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు. NRI లేడీ డాన్ భూకబ్జాల బట్టబయలు. కత్వా చెరువులో కూలిన విల్లాలు ఆమె కట్టినవే. ఇక నిందితురాలపై పోలీసులు కేసులున్న చర్యలు నిల్. మళ్లీ వణికిన ఖమ్మం. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం. మానుకోటలో 18 సెంటీమీటర్లు. మరోసారి కలకలం రేపిన మున్నేరువాగు. ముంపు ప్రాంతాలకు IASలో అర్ధరాత్రి ప్రజల తరలింపు. ముప్పు తప్పడంతో ఊరట. ఇక పునరావాస కేంద్రాల్లో బట్టి. ఉమ్మడి రంగారెడ్డిలో తెగిన చెరువులు, మునిగిన పంటలు. రాష్ట్రంలో వేరువేరు ఘటనలో 4 మృతి. నాగర్ కర్నూలు జిల్లా దుందుబిలో చిక్కుకున్న కారు. 9 మందికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. స్నాతనాల్లో కొట్టుకుపోయిన అతి కష్టం మీద బయటపడ్డ రైతులు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సైబర్ కేటుగాళ్లు. డ్రగ్స్ పార్సిళ్లు, పెట్టుబడులు, ప్రభుత్వ పథకాలు, KYC అంటూ ముంచుతున్న మోసగాళ్లు. సిమ్ కార్డులో అయిపోతుందని భయపెట్టిన దోపిడీ. ఇక ఒంటరి మగాళ్లకు వలపు వల. న్యూడ్ కాల్స్ తో లూటీ. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు. లక్షల కోట్ల మేర పోగొట్టుకున్న ప్రజలు. బాధితుల్లో ఎక్కువ మంది బాగా చదువుకున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే సైబర్ కేటుగాళ్లు కొత్త పందా విసురుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈసారి పందా మార్చి కూడా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సైబర్ కేటుగాళ్ల కేసులో జాగ్రత్తగా ఉండాలంటూ ఇటు ప్రభుత్వం కూడా పలుమార్లు సూచించినా కానీ ఇటు ప్రజల్లో అవగాహన లేకపోవడం, అలాగే అది కూడా డబ్బున్న వాళ్లే ప్రధానంగా చదువుకున్న విద్యావంతులే టార్గెట్ గా ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వెలుగు కనుక చూసుకున్నట్టయితే 3 చెరువుల్లో నిర్మాణాలు కూల్చివేత. అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా. మల్లంపేట కత్వా చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువు FTL బఫర్ జోన్ లో కూల్చివేతలు. 13 విల్లాలు, 30 గుడిసెలు, బిల్డింగ్లు, గోడౌన్ నేలమట్టం. అమీన్పూర్ లో 51 ఎకరాల్లో FTL కబ్జా. దీని వెనుక ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి. జయభేరికి నోటీసులు. 15 రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశం. 2 రోజుల్లో తామే కూల్చేస్తామన్న జయభేరి అధినేత మురళీమోహన్. హైడ్రాకు చట్టం రూపొందించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు. చెరువు జాగాల్లో ఇండ్లు కడితే ఇక జైలుకే. లక్షల్లో జరిమానాలు, కఠిన శిక్షలతో మరిన్ని పవర్స్. పార్కులు, నాలాలు ప్రభుత్వ స్థలాలకు వర్తింపు. ఇక ప్రభుత్వం జీవో తెచ్చినా చట్టబద్ధత తీసుకురావాలని నిర్ణయం. మున్సిపల్, రెవెన్యూ, GHMC, జలమండలి, HMDA నుంచి హైడ్రాకు సిబ్బంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే హైడ్రాను మరింత కట్టుదిట్టంగా చేరున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్ర సర్కార్. ఈ నేపథ్యంలో ఎవరైతే చెరువుల్లో గనక ఇళ్లు కడితే లక్షల్లో జరిమానాలు, అలాగే కఠిన శిక్షలతో పాటు పార్కులు, నాలాల్లో గనక ప్రభుత్వ స్థలాల్లో గనక కడితే జైలుకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. నిజమైన జర్నలిస్టులను కాపాడుకుంటాం. ప్రజల కోసం పనిచేసే వాళ్లకు అన్ని విధాలుగా సహకారం. సీఎం రేవంత్ రెడ్డి. అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు ఇస్తాం. ఇందుకు మీడియా అకాడమీ కొత్త గైడ్ లైన్స్ రూపొందించాలి. కొన్ని పార్టీ పత్రికల్లోని జర్నలిస్టులు యజమానుల కోసమే పనిచేస్తున్నారు. భాష విషయంలో సీఎం హోదాను కూడా అవమానిస్తున్నారు. ఆర్ట్యూబ్, యూట్యూబ్ అంటూ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని వ్యాఖ్య. ఇక JNJ హౌసింగ్ సొసైటీకి
పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగింత, మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల జాగాలు ఇస్తామని హామీ. అలాగే 4 రోజులు అతి భారీ వర్షాలు, రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై అధిక ప్రభావం, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక ఆ తర్వాత తగ్గుముఖం పట్టనున్న వర్షాలు. నిధులను ఖర్చు చేయండి, అవసరమైతే మరిన్ని ఫండ్స్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం. కిషన్ రెడ్డి అధైర్యపడొద్దంటూ ఇటు ఖమ్మం వరద బాధితులకు కూడా భరోసా కల్పిస్తున్నారు. అలాగే నిధులను ఖర్చు చేయండి అంటూ కూడా ఇటు రాష్ట్ర సర్కార్ కి సూచించడం జరిగింది. నెక్స్ట్ ఈనాడు చూసుకుందాం. ఈనాడు గనక చూసుకున్నట్టయితే FTL బఫర్ జోన్ లోని కొత్త నిర్మాణాలనే కూర్చివేస్తాం, ఏళ్లుగా ఉంటున్న వారి నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పైగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. ఇక రాజధానిలో 3 చెరువుల్లో ఆక్రమణలు నేలమట్టం, ఏపీ మాజీ ఎమ్మెల్యే కాట్సారి నిర్మాణాలు తొలగింపు. ఇక ఇంటి పరిహారం 17,500కి పెంపు, వరద బాధితులకు మరింత సాయం ప్రతిపాదనలపై అధికారులకు సీఎం సూచనలు. ఎంత ఖర్చైనా వరద బాధితులను ఆదుకుంటాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అలాగే వరద బాధితులకు అండగా కేంద్రం, ఖమ్మం ముంపు ప్రాంతాల్లో పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధానంగా నిధులను ఖర్చు చేయమని, అలాగే ఏదైతే SDRF నిధులున్నాయో ఆ నిధుల్ని ఖర్చు చేయాల్సిందిగా కూడా ఇటు కోరడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మళ్లీ ముంపు వణికిపోతున్న సాక్షి చూసుకుందాం. సాక్షిలో మళ్లీ ముంపు, వణికిపోతున్న మున్నేరు. వరద బాధితులు పరివాహక ప్రాంతాల్లో వదలని భారీ వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న మున్నేరు, ఆకేరు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం. ఇంకొన్ని రోజులు పునరావాస కేంద్రాల్లో ఉండాలంటూ హెచ్చరికలు. ఈ నెల 1న విరుచుకుపడిన వరదతో పాలేరు, ఖమ్మం, మదిర నియోజకవర్గాల్లో విధ్వంసం, ఉన్నదంతా ఊడ్చుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలిన బాధితులు. తాజా వరద పరిస్థితులు, వర్షాలు కొనసాగుతాయనే హెచ్చరికలతో సర్వత్రా ఆందోళన. నిజమైన పాత్రికేయులకు అండగా ఉంటాం, అర్హులకు ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం. సీఎం రేవంత్ రెడ్డి. JNJ సొసైటీకి పేట్ బషీరాబాద్ లోని స్థలపత్రాల అప్పగింత. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సొసైటీకి 70 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు. హైడ్రా దూకుడు, సున్నం చెరువు FTL లో 3 భవనాలు, 1 గోడౌన్, 20 గుడిసెలు తొలగింపు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని గుడిసెవాసుల ఆందోళన. జనావాసుల జోలికి వెళ్లం, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టీకరణ. FTL బఫర్ జోన్ లో ఉన్న వాణిజ్యపరమైన కూల్చేస్తున్నాం, నిర్మాణ దశలో ఉన్న భవనాలపైనే చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడి. ఆదివారం పలు అక్రమ నిర్మాణాలపై కూల్చివేతలు. ఇక RRR దక్షిణ భాగం 194 కిలోమీటర్లు. వికారాబాద్ జిల్లాలోని వచ్చేలా అలైన్మెంట్ మార్పు. NHAI ప్రణాళిక ప్రకారం 189.25 మీటర్లు. ఇక రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలో దక్షిణంతో పాటు ఉత్తర భాగం విస్తీర్ణంలో పెరుగుదల. ఇక రాకాసి తాండాకు అండగా ఉంటాం, తాండాను చూసి రమ్మని ప్రధాని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముంపుకు గురైన పంట పొలాలు, ఇల్లు పరిశీలన. నష్టపోయిన అందరినీ ఆదుకుంటాం, మాది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తాం. డిప్యూటీ సీఎం పునరావాస కేంద్రాలు, ముంపు ప్రాంతాల పర్యటన. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు మళ్లీ ఖమ్మాన్ని వరదలు ముంచెత్తినట్లుగా తెలుస్తుంది. అయితే రాత్రికి రాత్రి ప్రభుత్వం అప్రమత్తం అవడంతో కొంతమేరకు ఉపశమనం వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? పరిణామాల నేపథ్యంలో కొంత హఠాత్తుగా వాన. నిన్న కూడా మనం హైదరాబాద్ రోజు అప్పుడే చిరుజల్లు, అప్పుడే ఒక జల్లు పడడం, తర్వాత ఆగిపోయి మళ్ళీ ఎండపలు రావడం. అంటే ఈ రకంగా కొంత వాతావరణంలో మార్పులు సందర్భంగా, అంటే వరద ఉధృతి ఇంకా తగ్గలేదు, ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉన్న నేపథ్యంలో, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఇవన్నీ నిండుకున్న నేపథ్యంలో చిలుకు వద్దే అవన్నీ మళ్ళీ బయటకు వచ్చే ప్రమాదం. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న ప్రజలకు వర్షం అంటే మొన్నదాకా వర్షాలన్న వాళ్ళు వర్షం అంటే భయపడే పరిస్థితి వచ్చింది. కొంత లోతట్టు ప్రాంతాల ప్రజలు వీళ్ళందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరిస్తే కొంత ప్రభుత్వ నష్టం, అంటే మొత్తం నష్టానికి జరిగే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కొంత తగ్గించే అవకాశం ఉంటుంది. కొంతవరకు ప్రమాదాన్ని నివారించేందుకు ఉపయోగపడుతుంది. ఈ విషయంలో ప్రజలు ఎప్పటికప్పుడు అధికారులు ఇచ్చేటువంటి సూచనలను, సలహాలను పాటించి ఓకే కొంత మనం ఆస్తులు కోల్పోవడము, ఇల్లు కోల్పోవడము, కొంత అభద్రతకు లోను కావడము, కొంతవరకు మనకు రక్షణ లేదేమో అన్న అనుమానాలు కలగడం సహజం. ఈ నేపథ్యంలో కొంత మనకు కూడా ఆవేదన, ఆక్రందన ఖచ్చితంగా ఉంటుంది. కొంతవరకు వాటిని కంట్రోల్ చేసుకొని కొంత ప్రభుత్వాన్ని సహకరిస్తే ఇట్లాంటి ప్రకృతి విపత్తులు,
ప్రకృతి వ్యయం ఈ నేపథ్యంలో కొంత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తే ఒక నష్టపరిహారం జరిగింది, నష్టం ఇస్తురా ఇవ్వరా, ఎంతవరకు ఇస్తారు, ఏం చేస్తారు అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు చేయమంటే ఎవరు చేయలేదు. వైఫల్యాలు ఉండొచ్చు, లేవని కాదు. కొంత అంటే అధికారుల నిర్లక్ష్యం ఉండొచ్చు, జరగచ్చు. కొంత అనుకోని సంఘటనలు జరగచ్చు. ఈ రెండు ఉంటాయి. కాబట్టి కొంత ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని సహకరించి ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు, సలహాల మీద అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివేయండి. కొంత తలదాచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే నిన్న కేంద్ర మంత్రి కూడా భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఖమ్మం వరద బాధితులను ఆయన కలవడం జరిగింది. అలాగే ఇటు ప్రభుత్వానికి కూడా సూచించారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది, నిధులను వాడండి, అవసరమైతే మేము కూడా నిధులు ఇస్తాం, ఖచ్చితంగా సహాయం చేస్తామంటూ కూడా చెప్పారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా ఉంది, సానుకూలంగా స్పందిస్తుంది. వరదలు వచ్చాక విపత్తు మొదలైంది, విలయతాండం మొదలవుతుంది, వరద విపత్తు మొదలవుతుంది అన్నప్పుడే వెంటనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని వీళ్ళిద్దరూ హోంమంత్రికి ఫోన్ చేసి వివరాలు చెప్పడము, కొంత ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాల్సిందే, బాధితులు చాలా చోట్ల వరదల్లో చిక్కుకుని ఉన్నారు, ప్రజలు అకాల వరదలు ఇవి అని చెప్పినప్పుడు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. కొంతమంది డిస్కాంబినేషన్ చేశారు. ఖచ్చితంగా హోంమంత్రితో సహా మిగతా వాళ్ళు చెప్తా ఉన్నారు, సహాయం అందిస్తాము, ఖచ్చితంగా నివేదికలు పంపండి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల ప్రస్తుత ప్రభుత్వం కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంది. గత ప్రభుత్వం నియంత్రిత పోగొడుతూ వెళ్ళింది. దీంతో అధికారులు అదే మూతలో ఉన్నారు. 10 ఏళ్ళు కదా వాళ్ళు పాలించింది. 10 ఏళ్ల పాలనలో వాళ్ళ అధికార యంత్రాంగం కొంత నిర్లిప్తంగా ఉంది. ఏ వచ్చినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా, ఏ వచ్చినా కొంత నిర్లిప్తంగా ఉంది. ఇప్పుడు కూడా అదే ఉండాలనుకుంటున్నాం. నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మంత్రి కొమ్మటి శ్రీనివాస్ గారు చెప్పారు నిన్న కూడా, కొంత అధికార యంత్రాంగం ఇంకా పాత వాళ్ళే ఉన్నారు అని అనుకుంటున్నారు. కొన్ని చోట్ల ఇంకా 10 ఏళ్ళు వాళ్ళు వాళ్ళ హయాంలో పనిచేశారు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగా పనిచేస్తుందేమో అనుకుంటున్నారు. కానీ అది జరగదు. మేము మా స్థాయిలో మేము వెళ్తాము, మాది వేరే ఉంటుంది మా స్థాయిలో, ఖచ్చితంగా ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పారు. కాబట్టి అధికార యంత్రాంగం కూడా కొంత నిర్లక్ష్యం అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ నిర్ణయం గత ప్రభుత్వం దారి మళ్ళీ ఈ విషయాన్ని కొత్త ప్రభుత్వం వెంటనే అధికార యంత్రాంగం చేపాల్సిన అవసరం ఉంది. ఇదేదో కొంత తప్పు జరిగినట్టు అనిపిస్తుంది సార్. గత ప్రభుత్వం, గత పాలకులు చేశారు, దీన్ని ఏ విధంగా సాధిద్దాము. రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి ఏమైనా విపత్తు ఎదురైతే కొంత కేంద్రంతో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని విషయంలో కొంత ముందస్తుగా చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో. కొంత ప్రస్తుత పాలకులు చెప్పుకుంటే బాగుండేది అని అధికార యంత్రాంగం చెప్పారంటే వాళ్ళు చెప్తామనే లోపలనే ఉపద్రవం వచ్చింది. ఇప్పుడు ఇబ్బంది లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మీ దగ్గర 13,00 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటిని వినియోగించుకోవాలి, ఖచ్చితంగా ఇస్తాం మేము, వాటికి సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్ యూసీలు ఇవ్వండి, మేము కూడా సహాయం అందిస్తామని చెప్పారు. ఆల్రెడీ హెలికాప్టర్ అంటే హెలికాప్టర్ పంపించారు, ఎన్డీఆర్ఎఫ్ బృందం అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించారు. నిధులు కావాలంటే ఇష్టం అంటున్నారు, కానీ యూసీలు ఇవ్వాలి కదా. యూసీలు ఇవ్వకుండా కొంత నిబంధనలు ఒప్పుకోవట్లేదు. మనం మొన్నటి అనుకుంటూనే పాలకులు శాశ్వతం కాదు, అధికారులు శాశ్వతం. ఈ రోజు వచ్చిన పాలకులు ఈ రోజు చెప్తారు పోతారు, కానీ అధికార యంత్రాంగం వాళ్ళు సర్వీస్ లో ఉన్న 30-35 సంవత్సరాలు వాళ్ళు ఉండాల్సిందే. ఏమన్నా తేడా వస్తే వాళ్ళకే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అధికారులు ఏ ప్రభుత్వం ఉన్నా కొంత వాళ్ళు నిబంధన మేరకు పనిచేస్తామని చెప్తారు. అలాగే మనం చూసుకున్నట్టయితే హైడ్రా కూడా చట్టం కఠినంగా మార్చనున్నట్లుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. అలాగే చెరువు జాగాల్లో కనుక ఇల్లు కడితే ఖచ్చితంగా జైలుకే భారీగా నష్టపరిహారం కూడా ఉంటుంది అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇకపైనైనా చెరువు జాగాల్లో ఇల్లు కట్టే ఇల్లు ఆక్రమణలు తగ్గే అవకాశం ఉందంటారు. ఇల్లు కట్టడం అనేది తప్పు. ఎఫ్టీఎల్ తెలిసినాక కూడా బిల్డర్లు ఇల్లు కట్టినంటే వాళ్ళ తప్పు, దానికి అనుమతించడానికి అధికారుల తప్పు. ఎఫ్టీఎల్ నిర్మాణాలు
జరుగుతున్నాయి, బహుళ అంతస్తులు వేస్తున్నాయి. నిర్మాణం చిన్నదైనా కానీ పెద్దగా కానీ, విల్లా కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ఎఫ్టీఏలు ఫర్దర్ వెంటనే అధికారులు అక్కడ పోయి చర్య తీసుకోవాల్సిన అవసరం, కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు కూడా కొంత లోపాయికారి ఒప్పందాలతోటి వాళ్ళు చూసి చూడడం వివరించారు. ఇది మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇది ఖచ్చితంగా అధికారుల మీద, అధికార యంత్రాంగం మీద హైడ్రా కొంత కఠినంగా వివరిస్తే హైడ్రాకి ఇచ్చే అధికారులు ఎదురుపాలి. తప్పు చేసిన అధికారులు ఎవరైనా సరే, అనుమతించిన అధికారులు ఎవరైనా సరే, వాళ్ళకు కూడా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళ ఆస్తులను జప్తు చేసి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళ పెన్షన్ ఆపేయించాలి. ఆ పెన్షన్ లో వచ్చేటువంటి బెనిఫిట్స్, ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ అని కూడా ప్రభుత్వం జప్తు చేసే విధంగా కొంత చట్టంలో నిబంధనలు రూపొందించాలి. అప్పుడే కొంత భయం ఉంటుంది వాళ్ళకి. స్వేచ్ఛగా అనుమతించి ఇష్టానుసారంగా లంచాలు తీసుకొని, ఇష్టానుసారంగా లోపాయికాలు తీసుకొని కొంతమంది అధికారులు ఎఫ్టీఎల్ ఏరియాలో ఫ్లాట్ కొనుక్కున్నారు. ఫ్లాట్ తీసుకున్నారు, కొనుక్కోలేదు. అంటే నీకు అనుమతించాను, నాకు 2 ఫ్లాట్లు 3 ఫ్లాట్లు, ఈ రకంగా దీని అన్నింటి సమగ్ర విచారణ జరిపిస్తే అధికార యంత్రాంగం యొక్క లోపాయికారి చర్యలు మొత్తం బహిర్గతమయ్యే అవకాశం. వీటన్నిటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరించాల్సి ఉంది. హైడ్రాకు విస్తృత అధికారులు ఇవ్వాల్సిన అవసరం. కానీ ఒక్కటి, హైడ్రా కొంత అధికార దుర్వినియోగం చేస్తుందేమో అని అనుమానం కూడా వస్తూ ఉంది. మొదట్లో నివాసాలున్నా ఏమున్నా వాళ్ళందరూ బయటకు కొట్టి పోలీసులను పంపించి కూల్చారు. తాజాగా ఏం చెప్తున్నారు, నివాసాలంటే కూల్చాం, ఎఫ్టీఎల్ ఏరియాలో నిర్మాణాలు ఉన్నా వాటిలో కుటుంబాలు జీవిస్తుంటే వాటి జోలికి వెళ్ళాము, వాటి న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మరి ఇప్పటి వరకు జరిగిన నష్టం ఎవరు చేయాలి? దీని విషయంలో కూడా హైడ్రా కొంత ఆలోచన చేస్తుంది. ఇది కొందరికి వందపాటిగా ఉందేమో హైడ్రా తాజాగా నిన్న హైడ్రా కమిషనర్ చెప్పినటువంటి నిర్ణయం కొంతమంది వందపాడే విధంగా ఉందేమో అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. అందరికీ ఒకటే విధానం ఉన్నప్పుడు అందరికీ ఒకటే రకంగా ఉండాలి. కొంతమందికి రాగానే వాళ్ళ నివాసం ఉంది కదా ఆగుదాము, కొంతమందికి వస్తే ఖాళీ చేసి పంపిద్దాము. నిన్న మనం చూసాం, కొన్ని చోట్ల కూలుస్తా ఉన్నారు మాధవరాపేట. వాళ్ళందరి సామాన్యాన్ని బయటపడేసి చేస్తే వాళ్ళు వర్షం పడుతుంటే ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని చూస్తారు, బిక్కుమని చూస్తా ఉన్నాం, కూర్చోబెట్టారు. దిక్కులేని పరిస్థితి. చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల హైడ్రా కొంత నిష్కర్షగా వ్యవహరిస్తారు. ఇది అత్యంత దారుణమైన విషయం. అందరికీ ఒకటి న్యాయం అన్నప్పుడు అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా. కొంతమందికి ఒక న్యాయం, మరొకరికి ఇంకో న్యాయం. ఇది సరైనది కాదేమో. ఖచ్చితంగా దీని విషయంలో ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వీటి రక్షణ కోసం ఏం చర్య తీసుకుంటారని కూడా చూడాల్సి అవసరం. శివారు ప్రాంతాల్లో కొన్ని ఎఫ్టీఎల్ జోన్లలో, కొన్ని చెరువులలో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. మరి వాటి విషయంలో చర్యలు తీసుకుంటారా? ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం. అంటే కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇళ్లను కట్టించారు, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు, ఒక డబుల్ బెడ్రూమ్, అవి మునిగిపోతున్నాయి. మరి అవన్నీ తొలగిస్తారా? అయితే మీరన్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ కమిషనర్ ఏవి రంగనాథ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇల్లుంటే కూల్చము అని చెప్పి, మరి గతంలో ఇప్పటి వరకు కూల్చిన దాదాపు చాలా వరకు ఇల్లును కూల్చారు. మరి ఈ నేపథ్యంలో మరి ఆ బాధితులకి ఏమైనా నష్టపరిహారం కానీ లేకపోతే ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అసలు ఎందుకు ఇటువంటి ఏదైతే ఇల్లు ఉంటే కూల్చమనే నిర్ణయం తీసుకున్నారంటారు? దానికి గల కారణాలు ఏవై ఉంటుంటాయి? అంటే ఒక పద్ధతి ఏమి లేకుండా పోతుంది. ఎంఐఎం నేతలు వారు దమ్ముందా కూర్చొని సవాల్ చేస్తా ఉన్నారు, వాళ్ళ విషయం మాట్లాడాలి. అనేక చోట్ల పాత బస్తీలు చెరువులు కుంటలు మాయమని తలాబ్ కట్ట అంటే చెరువు కట్ట, తలాబ్ అంటే చెరువు, చెరువు కట్ట
ఆ చెరువు కట్ట చెరువునే ముంచారు. అక్కడ చెరువు కనబడి మొత్తం ఉండలే. మరి ఏరియాకి ఎందుకు వెళ్ళారు? ఒక్కరి దగ్గర పట్టాలు ఉండదు, ఒక్కరి దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేవు, ఒక్కరి దగ్గర ఇల్లు నిర్మించుకున్నట్టుగా మున్సిపల్ అనుమతులు లేవు, అనుమతి పత్రాలు లేవు. మరి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఒక్క ఇల్లు కూడా దాకా ఇంతవరకు. అంటే హైడ్రా అనేది హైప్ కోసమే ఫైల్ చేస్తుందేమో అనిపిస్తుంది. బిల్డర్లు సంపన్న చెందినటువంటి బిల్లాలు వీళ్ళ గురించి కొంత హైప్ వస్తుంది. హైడ్రా హైప్ కోసం పనిచేస్తుందేమో అనిపిస్తుంది. స్వయంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్ ఓవైసీ చెప్పారు, నేను బిల్డింగ్ కట్టినా కూర్చోండి అని. ఏమనంటే అదేదో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కూర్చోలేము, ఆగుతాము. మరి మిగతా వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇచ్చారు? ఇంతవరకు తనకు నోటీస్ ఇవ్వలే కదా. అదే పల్లారాజు నోటీస్ ఇచ్చారు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి గారు నోటీస్ ఇచ్చారు, మల్లారెడ్డి బిల్డింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. మరి అక్బరుద్దీన్ ఓవైసీ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు వరకు? కేవలం హైప్ కోసం పనిచేస్తుంది. అలా కాకుండా చట్టం పరిధిలో నిబంధనల మీద పనిచేస్తే అందరూ స్వాగతిస్తారు. అలాగే చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి ఇటు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా రుణమాఫీ చేయలేదని, అందుకే రైతు చనిపోయాడని, ఇంకా 21 లక్షల మందికి ఇంకా రుణమాఫీ జరగలేదంటూ కూడా ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే ఆయన ఒక మాట అనడం కూడా జరిగింది, కేసీఆర్ కుటుంబాలను కలిపితే ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ విచ్ఛిన్నం చేస్తుంది అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? హరీష్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన రైతు చనిపోవడం బాధాకరమే. దాని విషయంలో ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేస్తా ఉన్నది, కొంత సంతాపం వ్యక్తం చేసింది, బాధపడతా ఉన్నది. కారణం రైతు బలవన్ మరణానికి గల కారణాలు ఏందనే విషయంలో కూడా కొంత విచారణ కల్పిస్తా ఉన్నది. కానీ ప్రతిదీ రాజకీయం చేయడం, 5 ఏళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము, గత ప్రభుత్వము, హరీష్ రావు ప్రభుత్వము, ఆర్థిక మంత్రిగా ఉండాల్సిన మరి ఎందుకు చేయలేదు? తన హయాంలో అంటే 5 ఏళ్ల రుణమాఫీ చేయకుండా ఉండడం ద్వారా ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? వాళ్ళ గురించి హరీష్ రావు మాట్లాడితే బాగుండేది. మరి ఆ ఆత్మహత్యలన్నింటికి హరీష్ రావు బాధ్యత కదా. మరి ఏ రోజైనా క్షమాపణ చెప్పిందా? ఏ రోజైనా విచారం వ్యక్తం చేసిందా? ఏ రోజైనా రైతుల కుటుంబాలకు వెళ్ళి పరామర్శించదా? హరీష్ రావు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మీద సహచర మంత్రులు కానీ ఎవరైనా? కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, దాన్ని రాజకీయం చేయకూడదు. ముందు మన వైపు మనకు కనబడదు, మనమేం చేశాము మన హయాంలో, మన హయాంలో ఏం జరిగింది అనేది కొంత ఆలోచన చేసి మాట్లాడితే బాగుంది. కానీ ప్రతిదీ రాజకీయమే, వరద రాజకీయం చేయాలి, బురద రాజకీయం చేయాలి, అన్ని రాజకీయాలు చేయాలి, ప్రతి ఒక్కటి రాజకీయమే. ఇంతవరకు వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ చర్యలు తీసుకోలేదు. అంటే ఏదో సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వేతనాలు ఇస్తామని చెప్పారు అంతే. కానీ మిగతా ఏం చేస్తున్నారు వాళ్ళు? సహాయం ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఆపత్కాలంలో. రేపు ఇదే ప్రజలు వాళ్ళ కోట్లకి గెలిపించాలి కదా. ప్రజల కోసం మన ప్రభుత్వానికి కాదు, ప్రజల కోసం మనం ముందుకు రావాలి కదా. కేసీఆర్ వరకు ఒక చోట వెళ్ళి పరిశీలించలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యత లేదా? ప్రధాన ప్రతిపక్ష నేతగా మరి దాని విషయంలో అధిష్టానం ఎందుకు మాట్లాడలేదు? మా మామ తప్పే ఉన్నది, మా మామ తప్పు చేసిన మాట్లాడలేదు కదా. ప్రతిదీ ఏదో రాజకీయం చేసి డబ్బు పొందాలని కూడా కరెక్ట్ కాదు. ఈ సమయంలో ఆపత్కాలంలో ఇట్లాంటి విషయంలో రైతు రుణమాఫీ విషయంలో
కొంత ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటే వరదలు, అకాల వరదలు, అపార నష్టాలు జరిగినటువంటి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆ వైపు దృష్టి పెట్టి, అంటే రైతుల రుణమాఫీ జరగాల్సింది, చెప్పిన ప్రకారం చేయాల్సింది. ప్రభుత్వ యంత్రాంగం కొంత రైతులకు కావాల్సినటువంటి, అంటే ఎవరెవరికి రుణమాఫీ కాలేదో వాళ్ళ విషయం హెల్ప్లైన్లు పెట్టి కలెక్టరేట్ లో, మండల ఆఫీస్ లో ఫీల్డ్ లెవెల్ పంపించి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళంతా కొంత ఆ వేగం తగ్గింది, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ వేగం తగ్గింది. అంత మాత్రాన రైతు రుణమాఫీ ఇవ్వకుండా పోతున్న ప్రభుత్వం. అలాగే చూసుకున్నట్టయితే జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు కూడా ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ సిటీలో స్థలాలు కూడా ఇస్తామంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక వ్యాఖ్య చేశారు. కానీ మీడియా మాత్రం కొత్త గైడ్ లైన్స్ ని రూపొందించాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇటు జర్నలిస్టులకి మంచి రోజులు వచ్చాయనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఏవైనా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కానీ మిగతా ఏమైనా జరిగిన ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ హెల్త్ కార్డులు ఇవన్నీ వచ్చాక కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. గతంలో హెల్త్ కార్డు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ప్రకటించిన వెంటనే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ప్రకటించారు, హెల్త్ కార్డులు ఇచ్చారు. అదేవిధంగా అక్రిడేషన్ కార్డు. అయితే ఇక్కడ నేను రేవంత్ రెడ్డి చాలా బాధపడ్డాను. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఈ జర్నలిస్టుల వృత్తి ధర్మం ఎటువైపు ఎంత ఉన్నది, వృత్తి పేరుతోటి జర్నలిస్టులు కొంతమంది ఏ రకంగా వక్ర వర్గాలను అనుసరిస్తా ఉన్నారు అన్న విషయంలో కొంత తన మనసులోని బాధను, ఆవేదనను, తన అనుభవాలను, అంటే జర్నలిస్టులతో ఎదురైనటువంటి చేదు అనుభవాలను కొన్నింటిని ఆయన ప్రస్తావించారు. సుమారుగా నిన్న 2000 మంది జర్నలిస్టులతో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి గారు తనకున్న, అంటే జర్నలిస్టు ఏ రకంగా ఉండాలి, కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏ రకంగా ఉన్నారు. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే నైతిక విలువలు, కొంత పద్ధతులు వీటి ప్రకారం ఉండేది. కానీ ఇప్పుడు నైతికత అనేది లేకుండా కొంతమంది జర్నలిస్టులు వ్యవహరిస్తున్నారు. దుర్మార్గం అనేటువంటి చర్య. చెప్పారు, యూట్యూబ్ అంటూ వస్తున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు, ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళకి క్వశ్చన్ అనేది కూడా రావట్లేదు. ఏదైనా గట్టిగా మాట్లాడి దాన్ని వక్రీకరించి పూర్తి చేస్తా ఉన్నారు. అత్యంత దయనీయమైనటువంటి స్థితి. జర్నలిస్టులు కొంత మార్పు రావాలి. జర్నలిస్టులే తమగా ఒక గీత గీసుకొని ఆ గీత ప్రకారంగా నడుపుకునే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి కొంత సలహాలు, సూచనలు ఇచ్చారు. చిట్చాట్ అంటే ఇష్టాగోష్ఠి, చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మాట్లాడినా అవన్నీ రికార్డు చేసి అందులో కొన్నింటిని తమకు అనుకూలమైనటువంటి వాటిని తీసుకొచ్చి వాటిని బహిర్గతం చేయడము, యూట్యూబ్లలో పోస్టులు పెట్టడము, ఇది చాలా ఏమైన చర్య అని చెప్పి చేస్తాం. కొంతవరకు జర్నలిస్టులు సమ్మేళనం పాటించాం. ఆల్రెడీ సమాజంలో జర్నలిజం అంటే కొంత పతనం అవుతాం, జర్నలిజం విలువలు పతనం అవుతా ఉంది. కొంతమంది చేసేది, అందరూ చేసిననే కాదు. సంఘ విద్రోహ శక్తులతోటి జర్నలిస్టు చేతులు పెడతా ఉన్నారు. కొంతమంది అవినీతి అధికారులతో జర్నలిస్టు చేతులు పెడతా ఉన్నారు. కొంత పైరవికారులతో ముసుగులో జర్నలిస్టులు బయటకు వస్తా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన, ఒకరిద్దరు చేసేటువంటి పనులకు అందరూ వస్తారు. ఎగ్జాంపుల్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒకరు లంచం తీసుకోవాలనుకోండి, ఇప్పుడు కాకి లంచం చాలా మంది రాస్తా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టు వాళ్ళు ఒక్కరు చేసిన కదా నాకేంది, నేను మంచిది కదా అనుకుంటే కాదు. ఒక్కరు చేసినా, ఇద్దరు చేసినా మొత్తం సమాజానికి వస్తుంది, ఆ వర్గానికి వస్తాం. కాబట్టి అట్లా అంటే పైరవీ చేసే వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళను కొంత జర్నలిస్టు కొంచెం దూరంగా ఉంచి ఆయన జర్నలిస్టు కాదు అనే విధంగా వ్యవహరిస్తే తప్ప జర్నలిజం ఉన్నటువంటి పూర్వవైభవం వచ్చే పరిస్థితి లేదు. రైట్. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు తన నిక్కచ్చిగా చెప్పారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి. జర్నలిజం ఎక్కువవుతున్నది, ఏమవుతున్నది అక్రిడేషన్ విషయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు చెప్పారు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, చిన్న రాష్ట్రం అనేది
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ కన్నా మన తక్కువ, చాలా చిన్న రాష్ట్రం. అయినా 24,000 అప్లికేషన్లు ఉన్నాయా? వాస్తవానికి అది పత్రికల్లో చాలా అభ్యర్థులు ఉన్నాయా? మీరు ఆలోచన చేయాల్సిన అవసరం. అప్లికేషన్ అమ్ముకుంటున్నారు. అత్యంత దుర్మార్గమైనటువంటిది, ఏమైన పరిస్థితి. జర్నలిజానికి మచ్చలేసేటి ఇవన్నీ సంఘటన. ఇవన్నీ మానుకొని కొంత విలువలతో కూడినటువంటి జర్నలిజం చేస్తే ప్రభుత్వానికి బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది. ఏదైతే ఫోర్త్ ఎస్టేట్ అన్నారో, ఫోర్త్ ఎస్టేట్ గా ఉంటుంది. ఇళ్ల స్థలాలు రాలేదని కొంతమంది తెలియదు, నాకు అప్లికేషన్ ఇవ్వడానికి కొంతమంది ఇస్తే, నాకు ఒకటే ఇచ్చారు, నాకు ఇంకో పరిస్థితి బాగుండేదని కొంతమంది. ఈ రకమైన ఇష్టానుసారంగా ఎవరి వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు జర్నలిజాన్ని వాడుకోవడం ద్వారా ఈ దృష్టికి ఏదైనా వ్యక్తిగత స్వార్థం కోసమే, స్వార్థం కాదు. కాబట్టి ఈ విషయంలో కొంత పాలసీ రావాలని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. ఖచ్చితంగా ఒక పాలసీ రావాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ పాలసీ రూపకల్పన కానీ, పాలసీని కొంత తయారు చేసిన గైడ్ లైన్స్, మార్గదర్శకాలు రూపొందించేందుకు కొంత ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ గారికి కొంత సలహాలు సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఈ విషయంలో కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో జర్నలిజం అంటే ప్రజలు చీకొట్టుకునే విధంగా కూడా జర్నలిజం అంటే ప్రజలు కొంత ఆదరించి హక్కులు నేర్చుకునే విధంగా ఉండాలి. జర్నలిజం ఆదర్శవంతమైన జర్నలిజం చేయాలి. సమాజానికి హితం చేసేటువంటి జర్నలిజం ఉండాలి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాల్సిన జర్నలిస్టులు ఇటు ప్రభుత్వం పాట, ప్రజల పాట శాపగ్రస్తులుగా ఒక మారడం, భారంగా మారడం ప్రజలకు, ప్రభుత్వానికి. ప్రభుత్వం భయపడుతుంది జర్నలిస్టులు, కొంతమంది అందరినీ కాదు, కొంతమంది ప్రజలు భయపడుతున్నారు జర్నలిస్ట్ అని. మాట్లాడితే డబ్బులు, ప్రజానికి విలువ కట్టడము, ప్రజానికి రేటు ఫిక్స్ చేసుకోవడము, ఇది చాలా రాబోయే కాలంలో జర్నలిస్టులకు క్లిష్ట పరిస్థితులు ఏదైతే ప్రమాదం ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సలహాలు, సూచనలు ఏవైతే ఉన్నాయో జర్నలిస్టులకు, మొత్తం సమాజానికి ఒకరు చేసినా ఇద్దరు చేసినా అందరూ వస్తుంది. కాబట్టి సమాజానికి ఆయన కొంత మార్గదర్శకంగా నిలవండి, మీరు ఆదర్శవంతంగా ఉండండి అనేది చెప్పారు. దీన్ని కొంత ప్రెస్ అకాడమీ పెద్దలు రేవంత్ రెడ్డి సూచనలు తీసుకొని కొంతవరకు కొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తే బాగుంటుంది. ఆయన ఎప్పుడో 40 ఏళ్ల క్రితం జర్నలిస్ట్ గా పనిచేసి ఇంకా అదే కార్డు పెట్టి తిరుగుతా అంటే ఎట్లా అవుతుంది? ఆల్రెడీ ఆయన అన్ని ఉంటాయి. ఒక ఆయన వేరు తీసుకుంటే బాగాలేదు. ఎంపీ అయినా కూడా ఇంకా జర్నలిస్ట్ కార్డు కావాలంటారు. ఆయన రాజ్యసభ సభ్యుడు అయినా జర్నలిస్ట్ కార్డు తీసుకున్నాడు. ఆ జర్నలిస్ట్ కార్డు తీసుకొని ఢిల్లీలో పెడితే కార్డు ముద్ర వేసుకొని దానికి పైన వెళ్ళి చెప్పుకుంటే ఎంపీగా ఉన్న వ్యక్తి కూడా జర్నలిజం విలువలను నాశనం చేసిన ప్రయత్నం చేసినట్టే ఎంత దుర్మార్గమైన పరిస్థితి జర్నలిస్టులకు ఉంది అనేది ఇక్కడ మనం గ్రహించాల్సిన అవసరం. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు కొత్త గైడ్ లైన్స్ తీసుకురావాలంటూ కూడా కోరడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాట మేరకు కొంతమందికి స్థలాలు కూడా కేటాయింపు చేయడం జరిగింది. అలాగే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడున్న జర్నలిస్టులకు కూడా ఖచ్చితంగా స్థలాలు ఇస్తామంటూ కూడా చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు, జర్నలిస్టులు యూట్యూబ్లో ఏది పడితే అది పెట్టకుండా విలువలతో కూడిన జర్నలిజం చేయాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం, క్షణం కోసం.